హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసిరి వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది వీడియో తీయక. ఈరోజు ముచ్చట ఏంటంటే సమ్మక్క సారక్క ఎత్తు బంగారం ఇస్తుంది మమ్మీ రేకొండలో. మేడారం జాతర వస్తుంది కదా, మొక్కు ఉంది, అందుకని ఎత్తు బంగారం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మేడారం జాతరకి వెళ్ళడమే. ముచ్చట ఏంటంటే అందులో కూర్చున్న తర్వాత రియాన్స్ అస్సలు ఆగుతలేడు, దిగుతా అని అంటున్నాడు. కానీ లాస్ట్కి వచ్చేవరకు అందులోనే ఉండి ఆడినాడు. మొత్తానికైతే ఎత్తు బంగారం ఇచ్చారు, జోకిర్రు. చూడండి, 62 kgs ఉన్నాం ఇద్దరం కలిసి. జోకడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఎత్తు బంగారం అందరికీ పంచి పెడతాం కదా, మన ఊర్లో అయితే పంచిపెట్టింది. మేడారం వెళ్తున్నాం. చూడండి, అందరు హాయ్ చెప్తున్నారు. అత్తమ్మ, మా ఆడపడుచులు ఇద్దరు. వీళ్ళు మా అల్లుళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ కొడుకులు. ఈయన పెద్ద ఆయన చిన్న హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు. మొత్తానికైతే మేడారంకి వచ్చేసినాం. వ్యూ చూడండి ఎట్లుందో. ఫుల్ చలి ఉండే మేము పోయినప్పుడైతే. మా వాళ్ళు కొద్దిసేపు అక్కడ చూసిర్రు, కానీ అటు బాగాలేదని ఇటు జంపన్న వాగు సైడ్ వచ్చినాం స్నానాలు చేయడానికని. వ్యూ చూడండి, అక్కడ అన్ని ట్యాప్స్ ఉన్నాయి స్నానాలు చేయడానికైతే. మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక జంపన్న వాగు దగ్గరికి స్నానాలు చేసి బయలుదేరడమే. రియాన్స్కి గుండు ఉంది ఇచ్చేది. గుండు ఇచ్చేసి అందరం స్నానాలు చేసి బయలుదేరినాం గుడి లోపలికైతే. నడుస్తూ ఉన్నాం, ఎత్తు బంగారం ఎత్తుకొని. మా ఆయన ఎన్నుకున్నాడు. మా మర్దల్ని వీడియో తీయమంటే అట్లా తీసింది. ఎక్స్క్యూజ్ చేయాలి మీరే, ఎందుకంటే దానికి తెలియదు కదా పాపం. వీడియో ఇట్లనే కంటిన్యూ చేయండి, గుడి లోపల చూపిస్తాను ఎట్లుంటుందో. సమ్మక్క సారాలమ్మల ఎనక కాకతీయ రాజుల చెంతనే పైడిత రాజు రాజమేలేను. కన్ను గట్టమని పాతాపరుద్రుడు పైడిత రాజుకు కబురు పంపేను. మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మామని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను. భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి. ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై ఎత్తిడాలు చేతబట్టినారులే మన సమ్మక్క సారక్క చెట్టుల నెరగొచ్చినారులే. పూల
అదే ఫ్రెండ్స్ జరిగింది. కటింగ్ సెక్షన్ అయిపోయింది, మటన్ అయింది చూడండి. చెఫ్లు వంట చేస్తుర్రు, వాళ్ళంతా అక్కడ టైంపాస్ చేస్తుర్రు. వీళ్ళని మించిన చెఫ్లు ఎవరు లేరు ఇక మా ఇంట్లో, వాళ్ళే చేస్తుర్రు. వంట అయ్యేలోపు అట్లా రౌండ్స్ వేసి వచ్చినాం. వంట అయింది మొత్తానికైతే. తినే వరకు చీకటి అయింది. చీకటి అయిన తర్వాత కాసేపట్లో ఏం చేద్దామని మళ్ళీ గుడి లోపలికి వెళ్ళేసి వచ్చినాం. అది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.